హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి అనుకుంటా ఉన్నారా? ఇదిగో మా చెన్నూరులో ఈ మార్పు అనేది నాకైతే ఈరోజు చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. ఏంటా అనుకుంటా ఉన్నారా? ఏమీ లేదండి, ఎండ తగ్గేసి కాస్త చినుకులు పడుతూ ఉన్నాయి. వాతావరణంలో మార్పులు చూడండి. మబ్బు ఈ రేంజ్లో వచ్చేసింది. చల్లని గాలి, చిన్న చిన్న చినుకులు, ఇంకా అసలు చెప్పలేను, మామూలుగా లేదు. సంతోషం అయితే అసలు విపరీతంగా ఉంది. ఎందుకు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు సండే అని అంటే చెప్తాను మీకు. నిజంగా నిన్న మొన్నటి ఎండలకైతే ఒక్కొక్కరు చాలా అంటే చాలా అల్లాడిపోయిందండి. కానీ ఈరోజు వాతావరణంతో చాలామంది అమ్మయ్య అని ఊపి తీసుకునేలా అనిపించింది. నాకు మాత్రం ఈ మార్పు విపరీతంగా నచ్చేసింది. అవునండి, ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. మండే ఎండలతో పాటు చల్లని వాతావరణం కంపల్సరీ వస్తుంది. వచ్చే బురద వర్షంతో పాటు చల్లని చలికాలం కూడా దాని తర్వాత వస్తుంది. తప్పదు, ఇంకా ఏదైనా మన చేతిలో ఏముందండి. కాలం ఎలా నడిస్తే అలా కాలంతో పాటు మనము నడవాల్సిందే. కానీ ఇలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అంతా అంటూ ఉంటారు కాలం మారినట్టే మనుషులు మారిపోతూ ఉన్నారు అని. కానీ మనుషులు కాలంతో పాటు మారండి. ఎదుటి వాళ్ళ మనస్తత్వాలను బట్టి మార్పు వస్తూ ఉంటుంది. అంతేకాని మీరు మారారు అనేదానికి ముందు వాళ్ళు ఇలా మారాల్సి వచ్చింది అని ఒకటి గ్రహించుకొని ఆ మాటనండి చాలా బాగుంటుంది. ఇదంతా ఎందుకు చెప్తా ఉందంటే ఈ మార్పు కారణమండి కదా. ఏదైనా భరించేంత వరకే భరించగలుగుతాం, మరి విపరీతంగా భరించలేమండి. నిన్న మొన్న ఎండటికైతే అసలు భరించలేకపోయినాం. ఈరోజు చేంజ్ అయితే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. చెరువులో వాతావరణం చేంజ్ అయినట్టు మనుషులలో కాస్త కష్టాలు పోయి సంతోషాన్ని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. బాయ్ అండి.